అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మీనరాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మీనరాశి వారికి ఫిబ్రవరి 16వ తేదీ అనగా సోమవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారి జీవితంలో ఎటువంటి సంఘటనలు చవిచూడబోతున్నారు, వారు ఎటువంటి వార్తలను వినబోతున్నారు, ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారు, ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల వారి సమస్యలకు తగిన పరిహారాలు పరిష్కారాలు లభిస్తాయో మొత్తం అయితే ఈ వీడియోలో మనం ఇప్పుడు స్పష్టంగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం కూడా స్పష్టంగా అయితే అర్థమవుతుంది. ఆ వివరాల్లోకి వెళ్తే గనక ఈ యొక్క రాశి గల వారికి ఈ రోజు మీరు చాలా భావోద్వేగాలతో స్పష్టంగా వ్యక్తపరుస్తూ ఉంటారు. భావోద్వేగానికి గురి కాకుండా డబ్బుకు సంబంధించిన విషయాలను తొందరపాటు నిర్ణయాలను నివారించకుండా జాగ్రత్త వహించడం ఎంతైనా మంచిది. చిన్న వివరాలను అతిగా అయితే అసలు నమ్మకంగా విస్మరించవద్దు. మీ చొరవతో మీ కృషితో మీ యొక్క భవిష్యత్తులో అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి. ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్త వహించడం ఎంతైనా మంచిది. ఈ యొక్క రాశిగల స్త్రీలకు ఆర్థిక చురుకుతనం మరియు వాక్చాతుర్యం నియంత్రణ అవసరమయ్యే రోజనైతే చెప్పుకోవచ్చు. మీరు ప్రసంగం చాలా కఠినంగా స్పష్టంగా అయితే ఉంటుంది. మీ యొక్క కుటుంబంలో విభేదాలకు కారణం కావచ్చు. మీరు ఏదో ఒక మూలాన్నైతే తప్పకుండా తీసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇది పాత కుటుంబ రహస్యాన్ని వెల్లడిస్తుంది. ఏదైనా ఆస్తి వివాదాలు జరుగుతుంటే దానిలో మీ విజయం ఈరోజు ఖచ్చితంగా ఉంటుంది. ఈరోజు ప్రేమ విషయాల్లో అపార్థాలకు దారితీస్తుంది. వాగ్వేదేశాలు కూడా వస్తాయి. ఈరోజు హాస్యానికి కూడా మీరు భాగస్వామి చాలా అభ్యంతరకరంగా అయితే అనిపించే విషయంగా అయితే ఏదైనా మీరు చెప్పవచ్చు. వివాహిత స్త్రీలు తమ అత్తమామలతో లేదా తల్లిదండ్రులతో సంభాషించేటప్పుడు చాలా జాగ్రత్త వహించవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఈరోజు మౌనంగా ఉండవలసిన రోజైనైతే చెప్పుకోవచ్చు. ఎంత తక్కువ మాట్లాడితే మీ సంబంధం అంత సురక్షితంగా అయితే ఉంటుంది. మీ యొక్క ఆహాన్ని జయిస్తే సాయంత్రం నాటికి అంతా బాగానే ఉంటుంది. కెరియర్ పరంగా ఈరోజు ఆర్థిక ప్రణాళికలకు అనువైన సమయం అని అయితే చెప్పుకోవచ్చు. మీ యొక్క దృష్టి మీ యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ మొత్తం పెట్టుబడులపై అయితే ఉంటుంది. మీ యొక్క పనిలో ఏదైనా తప్పులను కనుగొంటారు. బ్యాంకింగ్ వ్యవహారాలు, ఫైనాన్స్ లేదా అకౌంటింగ్స్లో మహిళలు ఈరోజు చాలా బిజీగా ఉంటారు. కానీ విజయవంతమైన రోజనైతే చెప్పుకోవచ్చు. అడిగినప్పుడు మాత్రమే మీరు మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయడము, లేకుంటే మీ యొక్క నిజాయితీని మిమ్మల్ని ఇబ్బందులు పడేస్తుంది. ఈరోజు ఆర్థిక విషయాల్లో అకస్మాత్తుగా ఒడిదొడుకులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇల్లు, సంపద, నిలయం ఇటువంటి కేతు నక్షత్రం ఊహించని ఫలితాలను కూడా ఇవ్వబోతుంది. మీరు అకస్మాత్తుగా ఎక్కడి నుండి డబ్బు సంపాదించవచ్చు, లేదా జరిమానా లేదా వైద్య బిల్లు ఇటువంటివన్నీ కూడా ఖర్చులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ రోజున మీరు దాంతో చికిత్స లేదా నోటి సంబంధిత ఆరోగ్య సమస్యలు కూడా డబ్బు ఖర్చు చేసే విషయాలు చాలానే ఉన్నాయి. ఎవరికి అప్పుగా అయితే డబ్బు అసలు ఇవ్వద్దు, మీకు అసలు మొత్తం కూడా తిరిగి రాదు. ఆరోగ్య దృక్పథంలో యొక్క రాశిగల స్త్రీలు ఈరోజు వారి యొక్క నోరు, దంతాలు, గొంతు సమస్యలు, కుడికన్ను పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించవలసిన అవసరం ఎంతైనా ఉంది. వారికి ఇన్ఫెక్షన్లు, శరీరంలో ఒకచోట నొప్పిగా ఉండవచ్చు. మీరు మీ యొక్క ఆదాయాన్ని పెంచుకోవడానికి శ్రద్ధ వహిస్తారు. మీ యొక్క కుటుంబంలోని చిన్న సభ్యుల నుంచి అయితే మీరు ఆందోళన చెందబోతున్నారు. మీ ప్రియమైన వారి యొక్క ప్రవర్తన గురించి మీరు కొంచెం ఆందోళన చెందబోతున్నారు. మీ యొక్క జీవిత భాగస్వామి మనోధైర్యాన్ని పెంచుతారు. మీరు ఇతరులపై సానుకూల ముద్ర వేస్తూ ఉంటారు. సామాజిక రంగాల్లో పనిచేసే వారికి ఈరోజు మంచి రోజుగా అయితే ఉంటుంది. మీ యొక్క పేరు ప్రతిష్టల, గౌరవ మర్యాదలు రెట్టింపు అవ్వబోతున్నాయి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం ఎంతైనా మంచిది. పనికి ఈరోజు అనుకూలమైన రోజు. ఎవరి నుండైనా కానీ అప్పు తీసుకోవడం మానుకోండి, ఎందుకంటే ఇది తర్వాత సమస్యలను సృష్టించవచ్చు. కుటుంబ సభ్యుడు పనికి సంబంధించిన సలహా అడిగితే ఇచ్చే ముందు మీరు జాగ్రత్త వహించడం ఎంతైనా అవసరం. కుటుంబం మతపరమైన వేడుకలతో సంతోషకరమైన వాతావరణాన్ని తెస్తుంది. నేర్పుతో ముఖ్యుల వద్ద గుర్తింపు పొందుతారు. మీ యొక్క ప్రతిభ, పనితీరు ఉన్నతుల దృష్టిని ఆకర్షిస్తుంది. కార్యాలయంలో లేదా వ్యాపార రంగంలో మీ యొక్క నిర్ణయాలకు విలువ పెరుగుతుంది. బాధ్యతలను సమర్థంగా అయితే మీరు నిర్వర్తించడం వల్ల ప్రశంసలు అందుకుంటారు. ఆత్మవిశ్వాసం మరియు బలపడుతుంది. మీరు ఆర్థికంగా కార్యక్రమాలను అయితే నిర్వర్తిస్తారు. ఇంటిలో పూజా కార్యక్రమాలు, ధార్మిక సమావేశాలు లేదా సేవా కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మనశ్శాంతి పొందేందుకు ధ్యానం, జపం వంటి కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక వాతావరణంలో సమయం గడుపుతారు. వస్తు కొనుగోలు యోగం ఉంటుంది. అవసరమైన గృహోపకరణాలు లేదా ఇతర ఉపయోగకరమైన వస్తువులను కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఆర్థిక విషయాల సమతుల్యత పాటిస్తే లాభం చేకూరుతుంది. శ్రద్ధగా ముందుకు సాగితే ఈరోజు అనుకూలంగా మారుతుంది. ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలు రావచ్చు. మీ యొక్క వ్యక్తిగత సంబంధాలను మరింత పెంచుకోవడానికి మీకు అవకాశం అయితే ఉంటుంది. ప్రియమైన వారితో సమయం గడపడానికి మరియు ఆలోచన విధానాలను పంచుకోవడానికి ఇది సరైన సమయం అనైతే పనిలో మీ యొక్క ఆలోచనలు గుర్తించబడతాయి, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. మీ యొక్క అంతర్దృష్టి మరియు కృషి, పనితీరు ఇవన్నీ మెరుగుపరుస్తాయి. మీ యొక్క సమయంలో కొన్ని ఊహించని సవాళ్ళు అయితే ఎదుర్కోవచ్చు.
అంకిత భావం మరియు పట్టుదలతో మీరు వాటిని అధిగమించగలుగుతారు. ఆరోగ్య విషయంలో ధ్యానం మరియు యోగా ఇటువంటివన్నీ మీ యొక్క మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఈరోజు నిలిచిపోయిన పనులు ఊపందుకుంటాయి. మీరు పనిలో కొత్త బాధ్యతలను పొందవచ్చు. మీ యొక్క ఉన్నత అధికారుల నుండి మీకు మద్దతు లభిస్తుంది. వ్యాపారంలో లాభాలు సూచించబడతాయి. కుటుంబ మద్దతు మరియు మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మీ ఆరోగ్యం మెరుగుపరుస్తుంది. కానీ అధిక ఒత్తిడిని నివారించడం ఎంతైనా అవసరం. కుటుంబంలో సంఘర్షణలు లేదా విభేదాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు జాగ్రత్త వహించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతికూలతలకు దూరంగా ఉండాలి. విద్యార్థులకు ఇది అనువైన సమయం అని అయితే చెప్పుకోవచ్చు. డబ్బు వృధా ఖర్చు చేయకుండా జాగ్రత్త వహించడం ఎంతైనా అవసరం. శారీరకంగా మరియు మానసికంగా అశాంతిని అనుభవిస్తారు. భవిష్యత్తు ప్రణాళికలపై పనులు ప్రారంభమవుతాయి. దగ్గర బంధువులకు సహాయం చేయడంలో మరియు వారి సమస్యను పరిష్కరించడంలో మీరు ముఖ్యమైన పాత్ర అయితే పోషిస్తారు. మతపరమైన లేదా సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు లభిస్తాయి. చిన్నపాటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మీ పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. ఓపికగా వహించడం ఎంతైనా అవసరం. ఆలోచనలకు మీ కుటుంబంలో పంచుకోవాలి. ఆత్మ పరిశీలనలో మీరు సమయం కేటాయించడం ద్వారా భవిష్యత్తులో ప్రయోజనాలకు తెచ్చే కొత్త కొత్త అవకాశాలన్నీ ఊపందుకుంటాయి. ఈరోజు మీరు చేసే ప్రణాళికలు భవిష్యత్తులో ప్రయోజనకరంగా ఉంటాయి. కొనుగోలు మరియు చెల్లింపులు జాగ్రత్తగా ఉండాలి. కార్యాలయంలో ఫైళ్లు మరియు పత్రాలను క్రమబద్ధంగా ఉంచడం ఎంతైనా అవసరం. కుటుంబం కోసం సమయం కేటాయించడం అయితే మీకు ప్రేమ మరియు ఆకర్షణ పెరుగుతుంది మరియు ఇంట్లో అశాంతి నెలకొంటుంది. మీరు కాస్త ప్రశాంతంగా ఉండడం అయితే ఎంతైనా అవసరం. విశ్రాంతి తీసుకోవడం, సమయం కేటాయించడం ఎంతైనా అవసరం. ఈరోజు మీకు కొత్త శక్తి మరియు సానుకూల మార్పు అయితే వస్తుంది. ఆత్మవిశ్వాసం మరింతగా రెట్టింపు అవుతుంది. మీరు ఆకట్టుకునే వ్యక్తిత్వ ప్రజలను అయితే ఆకర్షిస్తుంది. ఈరోజు ప్రణాళికలు వేసే బదులు వాటిని ఆచరణలో పెట్టడానికి అయితే ప్రయత్నం చేయడం ఎంతైనా అవసరం. ఎక్కువగా ఆలోచించి సమయాన్ని వృధా చేసుకోకుండా సకాలంలో తీసుకునే నిర్ణయాలు మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి. పెండింగ్లో ఉన్న పనులు పూర్తయ్యే అవకాశాలు మరిన్ని ఉన్నాయి. మీరు వ్యాపారంలో ఉంటే కొత్త ఒప్పందం లేదా అవకాశం మీ యొక్క ఆర్థిక స్థితిని బలోపేతం చేస్తుంది. ఈరోజు ఖర్చులు పెరగవచ్చు కాబట్టి బడ్జెట్పై నిఘా ఉంచడం ఎంతైనా అవసరం. అనవసరమైన ఖర్చులను నివారించడం వల్ల కుటుంబం జీవితం ఆహ్లాదంగా అయితే ఉంటుంది. సభ్యులతో సమయం గడపడం వల్ల మానసిక సంతృప్తి లభిస్తుంది. పాత విభేదాలు పరిష్కారం అవుతాయి. ప్రేమ సంబంధాలు మానసికంగా దగ్గరగా పెరుగుతాయి మరియు పరస్పర అవగాహన అయితే బలపడుతుంది. పనిలో పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు, కొత్త అవకాశాలు మీ యొక్క ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేయబోతున్నాయి. ఈరోజు ఖర్చులు మరింత పెరగవచ్చు. మీరు తప్పకుండా పొదుపు వహించడం ఎంతైనా అవసరం. పొదుపు చేసుకోవడం వల్ల భవిష్యత్తులో ఎంతైనా ఆనందకరంగా ఉండవచ్చు. కుటుంబ సభ్యులతో సమయం గడపడం వల్ల మానసిక సంతృప్తి, ప్రశాంతత లభిస్తాయి. పాత విభేదాలు పరిష్కారం అవుతాయి. ప్రేమ సంబంధాలు మానసికంగా దగ్గరగా అయితే మెరుగుపడతాయి. మీ యొక్క ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. మానసిక ఒత్తిడి నివారించడం ఎంతైనా ముఖ్యమనైతే తెలుసుకోండి. మీరు కేటాయించిన విశ్రాంతి తీసుకోవడం వల్ల మీ యొక్క జీవితాన్ని మరియు వృత్తి లక్ష్యాలను కూడా ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళడానికి అయితే దోహదపడతాయని అయితే చెప్పుకోవచ్చు. తప్పకుండా అయితే మీరు రేపటి రోజున దేవతారాధన చేసుకోవడం ఎంతైనా అవసరం. ముందుగా మీరు దేవతారాధన చేసుకొని నిత్య దైవనామ స్మరిస్తూ ఉండడం వల్ల కుటుంబ సభ్యుల్లో విభేదాలు, ఆర్థిక సమస్యలు అన్నీ తొలగిపోతాయి. ఇంట్లో సుఖశాంతులు వెల్లువిరుస్తాయి. అష్టైశ్వర్యాలు ఎంతో లాభపాయంగా అయితే ఉంటాయి. తప్పకుండా మీరు దైవ స్మరణ అయితే అస్సలు విస్మరించవద్దు. దీపారాధన ఉదయం సాయంత్రం చేసుకోవడం వల్ల ఎంతైనా మేలు జరుగుతుంది తెలుసుకున్నాం కదండి. యొక్క రాశి గల వారికి ఎటువంటి ఫలితాలు, ఎటువంటి దేవతారాధన చేయాలనేది మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియో పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.